క్లాసులో మాత్రం మనం ఇష్టం వచ్చింది మనం చేయొచ్చు. అంటే ఎవరికి ఎలా నచ్చితే వాళ్ళు అలా చేయొచ్చు. చేయొచ్చు. అక్కడ కూడా మనం నువ్వు ఇదే చేయాలి, ఇగో ఇవాళ నువ్వు విలేజ్ సీన్ చేయాలి, ఇక్కడ వచ్చి నువ్వు ఒక టెంప్లెట్ బుక్స్ ఇస్తారు, అది చూసి డ్రాయింగ్ వేయాలి, లేకపోతే బోర్డు మీద డ్రా చేస్తారు, అవి చూసి చేయాలి అని అంటారు కదా. అట్లా చేయడం మంచిది కాదని నాకు అనిపించింది అనమాట. అది నేను స్కూల్స్లో చెప్పేటప్పుడు కూడా నేను బోర్డు మీద ఎప్పుడు డ్రాయింగ్ వేసి చూపించకపోయేది. అట్లా చూపించినా కానీ వెంటనే ఇరేజ్ చేసేసి మళ్ళీ వాళ్ళ మెమరీ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. ప్రతి ఒక్కరు వేరే వేరే ఉంటుంది, ఒకటే టైప్ ఉండదు. ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్లోనే మనం ఇండివిజువాలిటీ తీసుకురాగలుగుతాం, అన్ని ఎమోషన్స్ని క్యారీ చేయొచ్చు. ఒక ఇండివిజువల్ అంటే మన పర్సనాలిటీ కనబడుతుంది అనమాట. వీళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం స్టైల్లో చేస్తున్నారు అదని. అది మనం అక్కడ కూడా మనం ఒక రూట్ చూపించి ఇట్లనే నువ్వు చేయాలి, అట్లనే నువ్వు చేయాలని అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఒక ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఒక టాలెంట్ స్కిల్స్ కానీ వాళ్ళు బయట చూపించలేరు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బయట పెట్టలేరు. సో అది నాకు